మనం ఏం చేస్తామంటే డైరెక్ట్ నిర్మల్ కు పోదాం ఏమంటారు ఎందుకంటారా అక్కడికి మన సీఎం కేసీఆర్ సార్ పోయిండోల్లా ఓ దిక్కు వానదేవుడు వాన కురిపిస్తుంటే ఇంకో దిక్కు మన సీఎం కేసీఆర్ సారు వరాల వాన కురిపించిండు పారి మరి ముచ్చట చూద్దాం నిజం చెప్తున్నా ఆదివారం నాడు నిర్మల్ జిల్లా అంతటా మన సీఎం కేసీఆర్ సార్ ముచ్చటనే నడిచిందోల్లా సారును చూసేటందుకు జిల్లా జనము బండ్లు కట్టుకుని మరీ వచ్చిండ్రు ఎర్ర టెండన్ కూడా లెక్క చేయలే మాపటిలి వానశింకులు పడ్డా కదలలే అయితే మన సీఎం సారు ఫస్ట్ నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ను ఓపెనింగ్ చేసిండోల్లా అగో కలెక్టర్ సార్ ను కుర్చీలో కూసోబెట్టి శుభాకాంక్షలు చెప్పిండు బహిరంగ సభకు వచ్చిండు అగో సూడురి జనాలు సార్ అచ్చుడుతోనే అక్కడోళ్ళది ఒక సంబరం కాదు సప్పట్లు కొట్టుకుంటా జై తెలంగాణ అనుకుంటా నిర్మల్ జిల్లా జనము సార్ కు స్వాగతాలు చెప్పిర్రు హరిత తెలంగాణక విప్లవకారుడు జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం జై కేసీఆర్ కేసీఆర్ గారి నాయకత్వం దేశ్ కి నేత కేసీఆర్ గారి నాయకత్వం దేశ్ కి నేత కేసీఆర్ గారి నాయకత్వం అసలు మన తెలంగాణ ఎన్కట ఎట్లుండే మన రాష్ట్రం మనం తెచ్చుకున్నాక ఏ తీర్లా మార్చుకున్నాము ఈ నిర్మల్ జిల్లా గొప్పతనమేంది ఎట్లా ముంగడుకు పోయింది ఇంకా చేయవలసిన ఏంటి ఇవన్నీ చెప్పి జిల్లా మీద వరాలు గుర్పించిండోల్లా సీఎం సారు అనేక మంచి కార్యక్రమాలు మనం తీసుకున్నాం పేదవాళ్ళని కావచ్చు వృద్ధులను కావచ్చు ఎటు కాకుండా ఉన్న వాళ్ళని కావచ్చు ఒంటరి మహిళలను కావచ్చు అందరినీ కూడా ఆదుకుంటా ఉన్నాం అట్లా పోతూ పోతూ దేశంలోనే ఈరోజు పర్ క్యాపిటల్ ఇన్కంలో తలమానికంగా అగ్రభాగాన ఉన్నది తెలంగాణ విద్యుత్ ఒకనాడు కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియదు ఎప్పుడు పోతుందో తెలియదు చాలా భయంకరమైన పరిస్థితి ఉండే రైతు సోదరులకు నేను ఒక మాట చెప్తా ఉన్నా రైతు దగ్గరికి వచ్చి ఇవాళ ఎవడు కూడా ఎన్ని మోటార్లు పెట్టుకున్నావు అని అడిగే కోనాయన కొడుకే లేడియాల ఒకనాడు కరెంట్ అంటే పెద్ద భయపడే పరిస్థితి ఇలా రైతులు నిలబడాలని వ్యవసాయం పండగ కావాలని మా రైతుల ముఖాలలో చిరునవ్వు ఉండాలని మీరు ఎన్ని హాస్పిటల్ పెట్టుకున్నా ఎన్ని మోటార్లు పెట్టుకున్నా కూడా సంవత్సరానికి 12,000 కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వం మీకు ఫ్రీ కరెంట్ ఇస్తూ ఉంది మన గోండు సోదరులు మన గోండు గూడాలు కావచ్చు లంబాడి తండాలు కావచ్చు ఎన్నో సంవత్సరాలు కొట్టాడినరు మా గూడాలన్నీ కూడా మంచి కావాలని చెప్పి గ్రామ పంచాయతీలు కావాలని 60 ఏళ్ళలో ఎవడన్నా చేసిండా ఇవాళ ఇక్కడ దాదాపు మనం 196 గ్రామ పంచాయతీలు గిరిజనుల కోసం ఏర్పాటు చేసినాం మావా నాటే మావా రాజ్ మా తండాలో మా రాజ్యం అని చెప్పి గిరిజన సోదరులు కోరేవాళ్ళు నేను ఆదిలాబాద్ తిరిగినప్పుడు అవన్నీ కూడా చేసుకున్నాం బ్రహ్మాండంగా ఇలా గిరిజన తండాలు అభివృద్ధి ఎంత ఉన్నాయి ఇప్పుడు రాబోయే రోజులలో ఎవరికైతే సొంత జాగాలు ఉన్నాయో నియోజకవర్గానికి 3,000 చొప్పున గృహలక్ష్మి అనే స్కీమ్ కింద 3 లక్షల రూపాయలు మంజూరు చేస్తూ ఉన్నాం వాటన్నిటిని కూడా మీరు బ్రహ్మాండంగా ఇల్లు నిర్మించుకోవాలని నేను కోరుతా ఉన్నాను యాదవ సోదరులకు 2వ విడత గొర్రెల పంపిణీ కూడా బ్రహ్మాండంగా చేపట్టబోతా ఉన్నారు మీరు కూడా అందరూ ఆ సౌకర్యాన్ని పొందాలని నేను కోరుతూ ఉన్నాను మహారాష్ట్ర అంత పెద్ద రాష్ట్రమైనా వాళ్ళకంటే కూడా వాళ్ళని తలదని మనం బ్రహ్మాండంగా ఉన్నాం ఇవాళ మహారాష్ట్రలో నేను పోతే కేసీఆర్ మాకు నువ్వు రావాలే అబ్కి బార్ కిసాన్ సర్కార్ అని బ్రహ్మాండంగా స్వాగతం పలుకుతా ఉన్నారు అన్నట్టు ఈ నడమ ధరణి మీద ఎవరెవరో ఇష్టం వచ్చిన తీర్ల మాట్లాడుతున్నారు కదా అగో అసంటోళ్లను ఏం చెయ్యాలనో వాళ్ళ కుట్రేషమేందో బయట పెట్టిండు ధరణి పోర్టల్ని తీసి బంగాళాఖాతంలో విసిరేస్తామంటున్నారు అంటే మళ్ళా పైరవికాలు రావాలి మళ్ళీ విఆర్ఓలు రావాలి ఇవాళ రైతు బంధు వస్తూ ఉంది మీరు ఒక మాట ఆలోచన చేయాలి రైతు బంధు ఏ విధంగా వస్తుంది రైతు బంధు హైదరాబాద్లో ప్రభుత్వం బ్యాంకులో వేస్తే ఇక్కడ బ్యాంకు నుంచి మీకు టింగ్ టింగ్ మన మెసేజ్లు వచ్చి ఇలా రైతు బంధు వస్తూ ఉంది ఎవరైనా రైతు చనిపోతే ఏ విధంగా రైతు బీమా వస్తూ ఉంది మీకు ఎవరు కూడా మాట్లాడకుండా ఒక దరఖాస్తు పెట్టకుండా ఏ ఆఫీస్కి పోయే అవసరం లేకుండా 8 రోజుల లోపలనే 5 లక్షల రూపాయల చెక్ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంది అదేవిధంగా వడ్లు కొంటే ప్రభుత్వమే వడ్లు కొంటే
ఆ కొన్న వడ్ల డబ్బులు కూడా బ్యాంకులో వేస్తే మీకు డైరెక్ట్ మీ బ్యాంకులోకి వస్తూ ఉన్నాయి. అంటే ధరని తీసేస్తే ఇవన్నీ జరుగుతాయా? తీసేయన్నా ధరని ఉండన్నా ఎవరైతే ధరని బంగాళాఖాతంలో వేయమన్నారో వాళ్ళను బంగాళాఖాతంలో ఇసురుకుంటారు. ఎవరైతే మళ్ళా విఆర్ఓలను పట్వారీలను మళ్ళీ మనల్ని పరిచయం చేయడానికి మన భూములు గోల్మాల్ చేయడానికి ఎవరైతే ఇలా మళ్ళీ దుర్మార్గం చేస్తున్నారో ఇంత బహాటంగా చెప్తున్నారో ఇండియా మొత్తంలో ఎక్కడ లేదు. కాంగ్రెస్ పరిపాలన మనం చూడలేదా? ఆనాడు విఆర్ఓల దోపిడీ, పానీలు మార్చేయడం, భూమి రికార్డులు మార్చేయడం, ఇలా రిజిస్ట్రేషన్ కావాలంటే 15 నిమిషాలలో అయిపోతూ ఉంది. తర్వాత పట్టా కావాలంటే 10 నిమిషాలలో అయిపోతూ ఉంది. ధరని తీసేస్తే మళ్ళీ ఎన్ని రోజులు తిరగాలి, ఎన్ని దరఖాస్తులు పెట్టాలి? మీరు నాకు గట్టిగా చెప్పాలి, ధరని ఉండన్నా తీసేయన్నా? ఉండన్నా? ఈ రాష్ట్రం ఇట్లే ఉండాలంటే ఖచ్చితంగా మీ అందరి మద్దతు, మీ అందరి ఆశీస్సులు బీఆర్ఎస్ పార్టీకి కావాలి. అంతే కదా నోల్లా. కానీ సీఎం సార్ రాకతోని నిర్మల్ జిల్లా జనాలది ఒక సంబరం కాదోల్లా. సారు మాట్లాడే ప్రతి మాటకు జై కేసీఆర్ అనుకుంటా హిమ్మత్ ఇచ్చిర్రు.